శ్రీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు పెద్ద ఆయన మీద ఫైర్ అయినాడు. ఎందుకైనాడో మాకే అర్థం కావడంలే. నిజంగా జరిగిన వాస్తవాలు ఏమంటే, నీ దగ్గర ఉండేది వాస్తవమే 16 మంది. ఆ 16 మందికి నువ్వేం చెప్పినావు? మంచికి 10 లక్షల డబ్బు, 3 సెంటు స్థలం ఇస్తా అని చెప్పినావు. ఓటుకు పోయే ముందే ఆ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మీ ఇంటి దగ్గరనే వాళ్ళు నీ మీద రివర్స్ అయినారు. అయ్యా మాకు 10 లక్షల డబ్బు ఇవ్వకపోతే, 3 సెంట్లు స్థలం ఇవ్వకపోతే, మేమైతే ఇది అన్యాయం జరిగింది కొండయ్యకు, మేము అక్కడనే ఓట్లు వేస్తామని నీ దగ్గరనే స్వయంగా మీ ఇంట్లో జరిగింది ఇది. అప్పుడు నువ్వేం చేసావు? నీకు సమీప బంధువు రామాంజల్ రెడ్డి ఆ అధికారి, ఎన్నికల అధికారి, ఆయనకు చెప్పి గుండె జబ్బు వచ్చిందని చెప్పి ఆయనతో డ్రామాలు ఆడిచి నువ్వు వాయిదా వేపించి మా పెద్ద ఆయన మీద నిందలు లేపిస్తావా? అక్కడనే జరిగింది మీ ఇంట్లోనే. మాకు 10 లక్షల డబ్బు ఏది, 3 సెంటు స్థలం ఏది? స్థలం మళ్ళీ ఇచ్చలే 10 లక్షలు ఇవి అంటే మీరు ఓటేసి రాబోని ఇస్తా అన్నారు. కానీ వాళ్ళు నిన్ను నమ్మకుండా మేము అక్కడనే వేస్తాము, కొండయ్యకి అన్యాయం జరిగిందని చెప్తే అప్పటికప్పుడు రామారెడ్డికి ఫోన్ చేసి అయ్యా ఓట్లు జరగకూడదు, నువ్వు గుండె నొప్పి పడిపో అని చెప్పి నువ్వు వాయిదా వేసి, నువ్వు ప్రసాద్ రెడ్డి గారు నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయి? నువ్వు ఆ రోజు ఏమన్నా ముందు రోజు ప్రెస్ మీట్లో పోలీసులు ఒకరోజు సెలవు పెట్టమనండి నేను చూస్తాను. పెద్ద ఆయన గతంలో 20 సంవత్సరం నుంచి రమణారెడ్డికి భయపడకుండా కమాండర్ జీబులో తిరిగినాడు. మేము నీ కారు మీద మీ వాళ్ళ మీద దాడులు చేసి ఇంత బండలు వేసామా? మేము ఏనాడైనా రాయబట్టుకొని చూసాం రాజ్యంలో? నేనేదో తెల్ల దారం చుట్టుకొని రబ్బర్ చెట్లు పట్టుకొని తిరిగి నా కొడుకు పిల్లప్పటి నుంచి రబ్బర్ చెట్లు తెల్ల దారం చుట్టుకొని అట్టటోళ్ళు మేము రాళ్ళు వేస్తామా? ఇది తప్పుడు కేసు కాదు. నువ్వే రాళ్ళు వేయించి మీ వాళ్ళ మీద, ఒకవేళ వాళ్ళు చచ్చిపోతే మా మీద కేసు పెట్టడం ఉద్దేశంతో నీ పన్నావు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుండి మా టైం బాగుండి వాళ్ళు బతికినారు, మేము కేసులో ఇరుక్కోలేదు. చెప్తా పోతే నీకు చాలా ఉన్నాయి. ఏం నీకంత ఆవేశం? మొన్నటిదాకా ఏమంటివి? ఉక్కురోగినవి దాడి చేపించివి, తల్లి పిల్లలు భార్య బిడ్డలు దూరం చేపిస్తేవి. వాళ్ళని పోతే మంచోళ్ళు అంటావు, కోవడం వాళ్ళు మంచోళ్ళు. లింగారెడ్డి ఇంటి మీద దాడి చేయించావు గత ప్రభుత్వంలో, ఆయన ఇప్పుడు మంచోళ్ళు అంటావు. రమణారెడ్డి మంచోళ్ళు అంటావు. రమణారెడ్డి మంచోళ్ళకే మళ్ళీ ఈయనను కొత్తపల్లి సర్పంచ్ శోషణ దాడి ఎందుకు చేసినావు? వాళ్ళు అడిగినారు కదా, వాళ్ళని చేయలేదే. కాబట్టి చెప్తా పోతే చాలా ఉన్నాయి ప్రసాద్ రెడ్డి.